ఉన్నాయా? దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు భక్తుడు ఫిలిప్పీలోనున్న సంగమునకు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14 వరకు నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఈ మాటలు చాలా విలువైనటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటగా ఈ మాటలు పౌలు భక్తుడు ఎవరికి రాస్తున్నాడు? ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఎపిసల్. దీన్ని మనము అర్థం చేసుకుంటే, మొదటి అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయనది. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. పౌలు తన యొక్క 2వ సువార్త దండయాత్రలో, సెకండ్ గాస్పల్ జర్నీ, దాంట్లో ఈ ఫిలిప్పీకి ఆయన వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటించి ఆయన రక్షణలోనికి వారిని నడిపించి అక్కడ ఒక సంఘముగా వారిని ఏర్పరచి బలపరిచాడు. అంటే ఒక రకంగా చెప్తే ఈయన ఆత్మీయ పిల్లలుగా వాళ్ళు ఉన్నారు. అటువంటి పౌలు తన ఆత్మీయ పిల్లలకు, ఫిలిప్పులోనున్నటువంటి తన ఆత్మీయ పిల్లలకు రాస్తూ వాళ్ళని చాలా మామూలుగా మాట్లాడచ్చు. ఇప్పుడు వినయ్ నేను పిలిచాను అనుకో, వినయ్ గారు అని పిలిస్తే వినయ్కే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. ఆయన ఎంత పెద్ద పొజిషన్లోకి వచ్చినా కానీ వినయ్ని నేను పిలిచినప్పుడు ఆ పిలుపులో చిన్నప్పటి నుంచి వాడిని పెంచినటువంటి, వాడిని చూసినటువంటి ఒక ప్రేమ అనేది వినయ్ గారు అని చెప్పనంటే కనబడదు. కానీ అటువంటి ఫిలిప్పు సంఘానికి తను సువార్త చెప్పి తను రక్షణలోనికి నడిపించి ఒక రకంగా తను కనుపెంచినటువంటి పిల్లల వంటి వారు ఫిలిప్పులో ఉన్నటువంటి వారు. వారికి రాస్తూ అధ్యక్షులకును, క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును మేము క్రీస్తు యేసు దాసులం. తను తాను తగ్గించుకున్నటువంటి ఆ మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. మీరు పరిశుద్ధులు, మేమైతే క్రీస్తు యేసు దాసులం. మీకు పరిచర్య చేయడం కొరకు ఉన్నటువంటి వాళ్ళం మేము. ప్రభు మమ్మల్ని దాని కొరకు పిలిచాడు. మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడంటే తనకంటే వాళ్ళేదో గొప్పవాళ్ళనే భావన కాదు, కానీ క్రీస్తు యేసునందు మీరు చాలా ఉన్నతమైన వారు, చాలా విలువైన వారు, చాలా గొప్పవారు, ప్రభువు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడనేటువంటి ఆ మాట ఉంది చూడు, అది చాలా విలువైంది. లోకమునకు ఇది చాలా గొప్పది. బీయింగ్ ఏ క్రిస్టియన్ టు దిస్ వరల్డ్ ఈజ్ వెరీ హైలీ రిగార్డెడ్. ఈ లోకమునకు క్రైస్తవుడిగా నీ ఉండటం, ఈ లోకమునకు క్రీస్తును పరిచయము చేయువాడిగా నీ ఉండడం, ఈ లోకమునకు క్రీస్తును చూపించేవాడిగా నీ ఉండటము చాలా ఉన్నతమైనటువంటిది. ఇది మామూలు విషయం కాదు. కనుక
ఇంత ఉన్నతమైనటువంటి పని కొరకు ఏర్పరచబడినటువంటి మీరు, దీనిలో మేము చాలా అల్పమైనటువంటి వారము, మేము క్రీస్తు దాసులం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇంకా ఇక్కడ చూస్తే ఈ ఫిలిప్పు సంఘమున గురించి జస్ట్ టు బ్రింగ్ యూ బ్యాక్, తన యొక్క సువార్త ప్రకటనలో అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు ఈ ఫిలిప్పు సంఘాన్ని దర్శించినట్టుగా మనం చూస్తాం. 11వ వచనం దయచేసి చదవండి. 16వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 11వ వచనం. మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి అక్కడ నుండి ఫిలిప్పీకి మేము వచ్చాము. ఈ ఫిలిప్పులో మనం చూస్తే, తర్వాత మీరు అవకాశం ఉంటే సమయం తీసుకొని చదవండి, ఈ ఫిలిప్పులో మీరు చూస్తే లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉండడం మనం చూస్తాం. ఈ స్త్రీ ఊదారంగు పొడిని అమ్మునటువంటిదిగా చూస్తాము. ఆమె ఒక వ్యాపారం చేసేటువంటి స్త్రీ, ఊదారంగు పొడిని అమ్మి ఆమె తన యొక్క జీవనోపాధి పొందుతుంది. ఆమె మొట్టమొదటిగా ఫిలిప్పియ పట్టణంలో ఆమె ప్రభువును అంగీకరించినటువంటి స్త్రీగా మనం చూస్తాము. ప్రభువును అంగీకరించి ఆమె విశ్వసించి తన ఇంటి వారితో సహా కలిసి బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో చూస్తాము. ఆ తరువాత ఆమె ఇంటివారు. 15వ వచనంలోకి వచ్చేటప్పటికి దయ్యము పట్టి సోదె చెప్పేటువంటి చిన్నది అక్కడ మనకు కనపడుతుంది ఈ ఫిలిప్పియ పట్టణంలోనే. ఆ దయ్యమును వెళ్ళగొట్టగా ఆ ప్రజలందరూ కలిసి ఆయన మీద కేసు పెట్టారు. ఈయన వచ్చి మా అమ్మాయికి దయ్యం పట్టుంది, ఈ దయ్యం బట్టి సోదె చెప్తా ఉంటే దాంతో మేము డబ్బులు సంపాదిస్తూ ఉన్నాము, కాబట్టి మా జీవనోపాధి పోయింది వీళ్ళ వలన అని చెప్పని ఆయన మీద కేసు పెడితే పౌలును జైల్లో వేసినట్టుగా మనం చూస్తాం. అక్కడే ఆ రాత్రి పౌలు శీలలు ఖైదులో ప్రభువును ఆరాధిస్తూ ఉండగా భూకంపము వచ్చి ఆ ఖైదు యొక్క తలుపులు కూడా తెరుచుకొని ప్రజలందరి యొక్క బంధకాలు విడిపోగా ఆ ఖైదు అధికారి వచ్చి, అయ్యో వీళ్ళందరూ పారిపోతే నన్ను చంపేస్తారని తాను పొడుచుకోబోతే, నీకు నీవు హాని చేసుకోవద్దు, మేము ఎవరం పారిపోలేదయ్యా, అందరం ఇక్కడమే ఉన్నాము అని చెప్పినప్పుడు ఆ ఖైదు అధికారి, ఇంత యథార్థత కలిగిన మనుషులను నేను చూడలేదు, మీరు ఇలా ఉండడానికి కారణం ఏంటి? మాలో ఉన్న ప్రభు అయిన క్రీస్తు, అయితే ఆ క్రీస్తు నాకు కావాలి అని ఆ ఖైదు అధికారి వీరిని తన ఇంటికి పిలిచి వీరి ద్వారా రక్షణ పొంది బాప్తిసం పొందటం అనేటువంటిది మనం చూస్తాం. ఒక స్థూలంగా మనం చెప్పాలంటే ఫిలిప్పు పట్టణములో పౌలు తన యొక్క మొట్టమొదటి పరిచర్య అంటే ఆయన యొక్క 2వ సువార్త దండయాత్రలో ఫిలిప్పు పట్టణాన్ని దర్శించినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ఆ రకంగా అక్కడ సంఘాన్ని ఏర్పరచి ఆయన తిరిగి వెళ్ళిన తరువాత ఈ ఫిలిప్పులో ఉన్నటువంటి విశ్వాసులను బలపరచడానికి ఈ పత్రికను రాస్తున్నాడు. ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఆయన ఎఫెస్సులో ఖైదులో ఉన్నాడు. ఎఫెస్సులో ఖైదులో ఉండి అక్కడ నుండి ఈ పత్రికను రాసి పంపిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనము ఇది బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటూ మరల మనం చదివినటువంటి మాటలకు వద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 14వ వచనాలు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఇది వరకే నేను గెలిచానని అనుకోవడం లేదు, అనేక సార్లు ఓడిపోయాను. ఏ విషయంలో? పౌలు ఏ విషయంలో ఓడిపోయాడండి? సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకోవడం లేదు. కెన్ వి ఇమాజిన్ దిస్? పౌలును మన ఎదుట నిలవబెట్టుకొని, పౌలే అంటున్నాడు ఈ మాట, మనం దీంట్లో ఆయన ఏదో అబద్ధం రాసేశాడు ఇక్కడ అని చెప్పని అనుకోవాల్సిన అవసరం లేదు. సంపూర్ణ సిద్ధి పొందితినని నా మట్టుకు నేను అనుకోవడం లేదు. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. నన్ను నేను పరీక్షించుకొని చూస్తే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అటైన్డ్, నేను సంపూర్ణ సిద్ధి పొందితినని అనుకొనుటలేదు. నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని అనుకోవడం లేదు. ఏ విషయాలను గురించి పౌలు ఈ మాటలు అంటున్నాడు? మనం కూడా మన జీవితంలో అనేక మార్లు మన విశ్వాస జీవితంలో ఓడిపోయి ఉంటాం. అనేక విషయాల్లో పడిపోయి ఉంటాం.
అనేక సందర్భాలలో దేవుణ్ణి ఓడించుండుంటాం. దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఓ ఈ నా కుమారుడు, ఐ కెన్ ట్రస్ట్ హిమ్, దిస్ మై బిలవడ్ డాటర్, ఐ కెన్ ట్రస్ట్ హర్, ఐ కెన్ పుట్ మై ట్రెజర్ ఇన్ హర్. నా కుమారుడు ఇంత మంచి విశ్వాస జీవితంలో ఉన్నాడు కనుక నా ఆత్మ సంబంధమైనటువంటి ధననిధిలో నుండి ఆత్మ ఫలమును, ఆత్మ వరములను వీళ్ళలో నేను కలుగు చేస్తానని దేవుని యొక్క ఆత్మ వరములను మనం పొందుకొని కూడా అనేక సార్లు మనము పడిపోయినటువంటి స్థితి. భాషలలో మాట్లాడేటువంటి వరము దేవుడిస్తే ఆ తరువాత పడిపోయిన వారిని అనేక మందిని మనం చూస్తాం. ప్రవచన వరములు పొందుకున్నటువంటి వారు వారి జీవితంలో పడిపోవడం మనం చూస్తాం. స్వస్థత వరములు పొందుకొని అనేక మందికి క్రీస్తును పరిచయం చేసినటువంటి గొప్ప దైవజనులు వారి జీవితంలో పడిపోవటం మనము చూసాం. కాబట్టి వరములను పొందిన తరువాత కూడా ప్రభువు ఎందుకు వరాలు ఇస్తాడండి? ఎందుకు ఇస్తాడు వరాలు? మనలను నమ్మి, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నా పరిచర్యలో నిజంగా ఉపయోగపడుతున్నారు, వీళ్ళని నేను మరింతగా వాడుకోవాలి అని దేవుడు ఆయన వరముల చేత మనల్ని నింపుతాడు. ఆ రకంగా నింపబడిన తరువాత కూడా మనలో అనేక సార్లు పడిపోయినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. మరొకసారి ఆలోచించుకుందాం, మన జీవితంలో ఏ విషయాలలో మనం పడిపోయి ఉంటాం. బీ హానెస్ట్. మనల్ని కనుక అడిగితే, ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్పమని అడగను, ఎందుకంటే ఎంబరాజింగ్గా ఉంటుంది. ఏ విషయాల్లో పడిపోయి ఉంటాం అని ఆలోచిస్తే సాధారణంగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే 2023 లేదా 2022 డిసెంబర్ 31వ తారీఖు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, రోజు ప్రార్థన చేస్తానని నిర్ణయం తీసుకున్నాను, చేయలేకపోయిన 23వ సంవత్సరంలో. అంతేనా? లేకపోతే 2022 డిసెంబర్ 31వ తారీఖు నేను రోజు బైబిల్ చదువుతానని తీర్మానం తీసుకున్నాను, నేను బైబిల్ చదవలేకపోయాను. ఇంకా ఏ విషయంలో? 2022 డిసెంబర్ 31వ తారీఖు వచ్చే సంవత్సరం అంటే 2023వ సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటే 52 ఆదివారాలు ఖచ్చితంగా చర్చికి వెళ్తాను అని తీర్మానం తీసుకున్నాను. 3 సార్లు వెళ్ళలేకపోయాను. వి ఫెయిల్డ్. 2022 31వ తారీఖు ఈ రకమైనటువంటి నిర్ణయం. హలో వింటున్నారా? ఈ నిర్ణయాలన్నీ మనం ఏమంటున్నాం? దేవుని కొరకేదో మనం నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనుకుంటున్నాం. యువర్ డెసిషన్ ఫర్ ప్రేయింగ్ ఎవ్రీ డే డస్ నాట్ బెనిఫిట్ గాడ్ ఎనీ వే. నేను రోజు ప్రార్థన చేస్తాను అని నువ్వు తీసుకునే తీర్మానం దేవునికి ఏమి మేలు కలిగించదండి. నువ్వు వాక్యం చదివేసేస్తే నీకు బలం, నీ ఆత్మీయ జీవితాన్ని కడుగుతుంది దేవుని వాక్యము. నిన్ను దేవుని యొక్క సన్నిధానములో సరి చేసుకొనుటకు వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఇట్ డస్ నాట్ బెనిఫిట్ గాడ్ ఎనీవే. దేవునికి అదేమి, నీవు వాక్యం చదివేసేస్తే దేవునికి ఏం మేలు కాదు. మనం అనేక సార్లు ఈ రకమైనటువంటి విషయాలలో ఓడిపోయి పడిపోయి, నీకు మేలు కలిగించేటువంటి విషయాలలోనే నువ్వు ఓడిపోయి, ఆ విషయంలో నేను ఓడిపోయాను, నేను పడిపోయానని మనం అనుకుంటూ ఉంటాం. మరి పౌలు ఇక్కడ దేనిని గురించి అంటున్నాడు? నేను ఇదివరకే గెలిచితినని అయినను, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, నేను ఇదివరకే పట్టుకొంటినని అయినను నేను అనుకొనుటలేదు. పౌలు చెప్తున్నటువంటి మాట. దేని గురించి పౌలు ఈ మాటలు అంటున్నాడు? పౌలు ఆ వచనం మనం చదివితే 12వ వచనము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఆ విషయంలో నేను ఓడిపోయాను.
దేని నిమిత్తము ప్రభువు అయిన యేసు నన్ను పట్టుకున్నాడు, దేని నిమిత్తము ప్రభువు అయిన యేసు నన్ను ఏర్పరచుకున్నాడు, ఆ విషయాలలో నేను కొన్ని సందర్భాలలో నేను పడిపోయాను. ప్రేమైనటువంటి దేవుని సంగమా, ప్రజెంట్లీ ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. దేవుడు నన్ను దేని కొరకైతే పిలిచాడో ఆ విషయంలో నేను పడిపోయినందువల్ల నా పరుగును నేను ఆపేసేసి నేను ఊరుకోవడం లేదు. ఎస్, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్, ఈవెన్ ఐ యామ్ ఎ ఫెయిల్యూర్. నేను ఇప్పుడు ఓడిపోయిన స్థితిలో ఉండవచ్చేమో, బట్ ఐఎమ్ నాట్ స్టాపింగ్ మై రేస్. నా యొక్క పరుగును నేను ఆపివేయడం లేదు. దేని కొరకు ప్రభువు నన్ను పిలిచాడు, దేని నిమిత్తమై ఆయన నన్ను పట్టుకున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఆయన నన్ను పిలిచినటువంటి ఈ పిలుపు నాకు దేవుని యొక్క రాజ్యంలో గొప్ప బహుమానాన్ని కలుగజేస్తుంది. కనుక ఆ బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా యొక్క గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను. వెనక ఉన్న వాటిని మర్చిపోయాను. ఎక్కడెక్కడ నేను పడిపోయాను, ఎప్పుడెప్పుడు నేను ఓడిపోయాను, ఎక్కడైతే ప్రభువు విషయంలో నేను తక్కువ వాడిగా కనపడ్డాను, వాటి విషయాన్ని మర్చిపోయి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, ఇంకా ఇప్పుడు మిగిలింది ఎంత నా జీవితము, ఈ జీవితంలో వాటిని కంప్లీట్ చేయాలి. కరెక్ట్గా చెప్పాలంటే మా మున్నాకు బాగా అర్థమవుద్ది ఇది. ఈవెన్ ఎవ్రీ స్టూడెంట్ విల్ నో దిస్. చదువుకుంటున్న పిల్లలందరికీ బాగా అర్థమవుద్ది. సంవత్సరంలో 12 నెలలు, 2 నెలలు సెలవులు పోయినాయి, 10 నెలలు. ఈ 10 నెలల్లో మనం ఏం చేస్తాం? 9 నెలలు కాలేజీకి పోతాం వస్తాం. ఆఖరి నెల మిగులుద్ది. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి నాకు ఇప్పుడు ఏం చేయాలి? ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. 9 నెలలు నువ్వేం చేసావో ఇప్పుడు మర్చిపో. కనీసం ఈ ఒక్క నెల నువ్వు చదువు, పాస్ అవుతావు. ఈ ఒక్క నెల. కనుక వెనక ఉన్నవి మరచి, ఇప్పుడు దాకా నేనేం చదవలేదు అనుకుంటే ఈ నెల కూడా ఏం చదవు, ఆఖరికి వచ్చే 0. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు దాన్ని గురించి ఏమంటాడు? మీరు దేనితో మీరు కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకొనడి. ఆ దినము అగ్ని చేత అది పరీక్షించబడుతుంది. మీరు గడ్డి, కొయ్య, కాలిపోయేటువంటి వాటితేట మీరు కట్టుకున్నట్లయితే మీకు ఏ మెప్పు లభించదు. ఎందుకు? మనం అన్ని కాలిపోయే వాటితో కట్టుకున్నాం. ఇప్పుడు దాకా ఓ శబాష్ నేను ఏ అనుకుంటా మనం తిరుగుతూ ఉన్నాం. మనం చేసింది ఏమీ లేదు. మనం ఏమనుకుంటున్నాం? ఓ నేను ప్రార్థన చేసేస్తున్నాను, అబ్బా శబాష్. ఓ నేను వాక్యం చదువుతున్నాను, శబాష్. దేవుడికి ఏం కలగటం లేదండి. నువ్వు దేవుని కొరకేం చేయడం లేదు. నీ ఆత్మీయ మేలు కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ఆత్మీయ మేలు కొరకు నువ్వు వాక్యం చదువుతున్నావు, నీవు సజీవుల లెక్కలో ఉండడం కొరకు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని ఎదుట కనబడుతున్నావు. నువ్వు కానుకలు ఇస్తుంటే నీకు కలిగినటువంటి దానిలోంచి దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తున్నావు. నీ దశమ భాగాలు దేవునికి ఇస్తుంటే నీవు దేవునికి చెల్లించవలసిందే దేవునికి ఇస్తున్నావు. ఒకవేళ దశమ భాగం కంటే ఎక్కువే నువ్వు ఇచ్చేస్తున్నా కానీ దేవునికి నువ్వు చేస్తున్న మేలేమీ లేదు. Do you agree with me? Hallelujah. We are not doing anything for God. దేవుని కొరకు మనం ఏం చేయడం లేదు. ఇదంతా నువ్వు చాలా మందిని దశమ భాగాలు ఎందుకు ఇస్తామండి? ఇంకా దేవుడు నన్ను తప్పు చెప్తున్నారండి? తప్పు అనిపిస్తుందా? దశమ భాగం కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కూడా దేనికి ఇస్తున్నారంటే దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించాలి. ఫర్ అవర్ బెనిఫిట్. వీఆర్ నాట్ గివింగ్ అన్ టు గాడ్ ఫర్ హిస్ బెనిఫిట్. ఆయనకు మేలు చేయడం కొరకు మనం చేయడం లేదు, మన మేలు కొరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వచనాలు సాధారణంగా మనము
చాలాసార్లు న్యూ ఇయర్ బిగినింగ్లో మనం వింటూ ఉంటాం, వెనుకున్నవి మరచి వీటిని గురించి మనం మాట్లాడుకుంటాం. బట్ వాట్ అబౌట్ దిస్ ఈజ్? దేనిని గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు? దేని నిమిత్తమై క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డాను. దమస్కు మార్గములో పౌలును ప్రభువు పట్టినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని పిలిచినప్పుడు, అయ్యా నీవెవడవు? నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును. దేని కొరకు పిలిచాడు సౌలుని? అనేకులకు సువార్త ప్రకటించు. లే, నీవు అనేకులకు సువార్త ప్రకటించు. దానిని గురించి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతున్నాడు, గమనించండి. అన్యజనులకు తన కుమారుని ప్రకటింపవలెనని అంటున్నాడు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని నన్ను పిలిచాడు. పౌలును దేని కొరకు పిలిచాడు ప్రభు? నేను దేని నిమిత్తమై పట్టబడితినో, దేని నిమిత్తము, దేని నిమిత్తం పట్టబడ్డాను నేను? అన్యజనులలో తన కుమారుని ప్రకటించుటకు ప్రభువు నన్ను పట్టుకున్నాడు. తల్లి గర్భములో నేను పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దీని కొరకు ఆయన పిలుచుకున్నాడు నన్ను. దీని కొరకు దేని నిమిత్తమై నేను పట్టబడితినో దానిని పట్టుకొనవాలని నేను పరిగెత్తుతున్నాను. ఐఎమ్ ప్రెస్సింగ్ టువర్డ్స్ దట్ గోల్. అది నేను కంప్లీట్ చేయాలి. దట్ వాజ్ ద మిషన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుని యొక్క పిలుపది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క పని చేయటంలో పౌలు ఎక్కడైనా ఓడిపోయినట్టు మనకు కనబడుతుందండి? ఎక్కడైనా పౌలు సెట్ బిహైండ్, వెనుతిరిగి ఒక అడుగు వెనక్కి వేసి ఈసారి పాల్బాబు చూసుకుంటాడులే, నేను ఆగుదాం అని ఎక్కడైనా పౌలు వెనక్కి తగ్గాడా? ఈసారి నాతో పాటుగా శీల ఉన్నాడు కదా, లేకపోతే తిమోతి ఉన్నాడు కదా, వీళ్ళు చూసుకుంటారులే, అబ్బాయి మీరు వెళ్ళండి, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని ఎక్కడన్నా ఆగాడా? తన గురించి పౌలు కించిత్ దుఃఖంతో ఈ మాట మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వరకు దయచేసి చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకులా? కొంచెం పిచ్చోళ్ళలాగానే మాట్లాడుతున్నాను నేను ఈ మాట. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణే. వాళ్ళు క్రీస్తు పరిచారకులైతే నేను కూడా పరిచారకుణ్ణే. ఐఎమ్ నాట్ ఎనీథింగ్ లెస్ దాన్ దెమ్. వాళ్ళకంటే తక్కువ వాడిని అయితే కాదు. మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు. ఎవరి చేత? యూదుల చేత. యూదులు 39 కొరడా దెబ్బలు కొట్టడం అంటే చచ్చిన శవము కింద లెక్క పెడతారు వాళ్ళు. ఇంకా నా ప్రజలు, నా స్వంత ప్రజలు నన్ను 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. 3 మారులు బెత్తముల చేత కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపాను. ఓడ పగిలిపోయి బతుకుతానో లేదో తెలియక ఒక చెక్కను పట్టుకొని, చెక్కను ఆధారం చేసుకొని సముద్రపు నీళ్లలోనే రాత్రి పగలు గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను,
కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ఆపద లేనిది ఎక్కడండి? మనకు కావాల్సిందేంటి? నీవు ఇంటిలో ఆశీర్వదించబడదు, పట్టణములో ఆశీర్వదించబడదు. బయటికి వెళ్తే ఆశీర్వాదం, ఇంట్లోకి వస్తే ఆశీర్వాదం. బా, మనకేమో ఆయనేమో నేను బయటకు వెళ్తే ఆపద, ఇంట్లోకి వస్తే ఇంట్లో కూడా ఆపదే. స్వజనుల వలననైనా ఆపద. నా సొంత ప్రజలు, నా బంధువులు, మన భాషలో చెప్పుకోవాలంటే మా కులం వాళ్ళు, మా ఊరోళ్ళు, మా బస్తీ వాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపద. నదిలోకి వెళ్తే నదిలో ఆపద, సముద్రంలోకి వెళ్తే సముద్రంలో ఆపద. పట్టణంలోకి వస్తే పట్టణంలో ఆపద, మా సొంత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఆపద. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆపద. ఇన్ని శ్రమలు. 12వ అధ్యాయము 7 నుంచి 9 దాకా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, నాకు ఇంత జ్ఞానం వచ్చేసింది, నాకు ఇంత బైబిల్ తెలిసిపోయింది, నేను ఇంత బాగా ప్రసంగాలు చేసేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు కలిగిపోతున్నాయి, అబ్బో నేను చాలా గొప్పవాడిని అయిపోయాను అనుకొని నన్ను నేను చూచి అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు నాలో ఉంచబడింది. గుచ్చుతా ఉంది. ఇటు కదిలితే ఇటు గుచ్చుకుంటుంది, ఇటు కదిలితే ఇటు గుచ్చుకుంటుంది. ప్రభువా దీన్ని తీసివేయమని ముమ్మారు నేను ప్రార్థించి తిని కానీ ప్రభు ఏమన్నాడట? నా కృప నీకు చాలును. ఈ మాట చాలా సులభంగా పెట్టుకుంటాం మనం ఇంట్లో. నా కృప నీకు చాలును. దీని బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకో. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను హెచ్చిపోగుండు నిమిత్తము నన్ను నలగొట్టుటకై ఒక ముళ్ళు నా జీవితంలో ఉంచబడింది. ఆ ముళ్ళు ఏం చేస్తుంది? ఎటు కదిలితే అటు నుంచి గుచ్చుతుంది, ఇటు కదిలితే ఇటు గుచ్చుతుంది, ఇటు కదిలితే ఇటు గుచ్చుతుంది. ఎటు కదిలినా ముళ్ళు గుచ్చుకుంటా ఉంది. ఎందుకు? నాకు జ్ఞాపకం చేస్తా ఉంది. దిస్ పెయిన్ ఈజ్ రిమెంబరింగ్ మీ దట్ ఐ నీడ్ టు బి హంబల్. నేను ప్రభువు ఎదుట దీనుడనుగా ఉండాలి. నాకు ఇంత గొప్ప విశేషమైన ప్రత్యక్షత కలిగింది, నేను ఎంత గొప్పవాడిని. ఎన్ని పత్రికలు రాశానండి ప్రపంచానికి. నేను లేకపోతే ఈ రోజున ఎవరైనా క్రైస్తవులు ఉంటారా? పౌలు లేకపోతే, ఈ సువార్త లేకపోతే, ఈ పత్రికలు లేకపోతే, ఈ హెచ్చరికలు లేకపోతే మన యొక్క క్రైస్తవ జీవితం ఎలాగుండేది? ఇంత గొప్ప విశేషమైన ప్రత్యక్షత నాకు కలిగినందున నేను హెచ్చిపోకుండా కొరకు, నేను గర్వించకుండా ఉండడం కొరకు, నన్ను నేను తగ్గించుకొని ఉండడం కొరకు ఒక ముళ్ళుంది. ఈ ముళ్ళును జ్ఞాపకం చేసుకో. నా కృప నీకు చాలును. చాలామంది బోర్డు పెట్టుకుంటాం ఇంట్లో. కృప ఎప్పుడు? ముళ్ళున్నప్పుడు. అడుగుతామా మనం ముళ్ళు కావాలి ప్రభువా నా జీవితంలో అని? ముళ్ళు అడగం, కృప అడుగుతాం. కానీ కృప రావాలంటే ముళ్ళు ఉన్నప్పుడే కృప, శ్రమ ఉన్నప్పుడే కృప, కన్నీరు ఉన్నప్పుడే కృప. ప్రియమైన దేవుని సంగమా, పౌలు ఇన్ని మాటలు రాస్తూ నేను ఇది వరకే పట్టుకొని ఉంటినని అయినను, నేను ఇది వరకే గెలిచి తినని అయినను, నేను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనట్లేదు. ఎక్కడో ఒక చిన్న బాధ ఉంది. నేను చేయాల్సినంత నేను చేయలేదేమో. మేబీ కొన్నిసార్లు ఆయన యొక్క శరీర బలహీనతలను బట్టి ఆయన కూడా ప్రభువు ఈ పట్టణానికి వెళ్ళయ్యా అని చెప్పనంటే వెళ్ళలేకుండా ఉన్నాడేమో. అందుకనే నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని నేను అనుకోవడం లేదు. నేను ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై మిషన్. I was a failure many times. But one thing I am doing, forgetting about the past, pressing towards the goal, I am going ahead. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు 10 నెలలలో 9 నెలలు నేను చదవకపోయినా ఈ ఎగ్జామ్స్ ముందైనా చదివి దేవుని యొక్క కృపను పొందుకొని ఐ విల్ పాస్ ద ఎగ్జామ్. హల్లెలూయా. నా జీవితకాలం ఇంకెంత ఉందో నాకు తెలియదు. వన్ థింగ్ ఐఎమ్ డూయింగ్, ఫర్గెటింగ్ ద పాస్ట్. గడిచినటువంటి జీవితంలో నేను ఏం చేయలేకపోయాను. ఓకే,
బట్ వన్ థింగ్ ఐఎమ్ డూయింగ్, మిగిలినటువంటి నా జీవితంలో ప్రభువును సంతోషపరచడం కొరకు నేనేం చేయాలో దాని కొరకు నేను ముందుకు వెళుతూ ఉన్నాను. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రేయింగ్ ఎవ్రీడే. రోజు ప్రార్థన చేయటం నీ ఆత్మీయ మేలు కొరకు, రోజు బైబిల్ చదవటం నీ ఆత్మీయ మేలు కొరకు, సహవాసము కలిగి ఉండడం నీ ఆత్మీయ మేలు కొరకు, అందరితో కలిసి ప్రార్థన చేయటం నీ ఆత్మీయ మేలు కొరకు, ఇవన్నీ కూడా నీ మేలు కొరకు. ఒక మాట నేను చెప్తానండి ఇక్కడ, ఇవన్నీ చేసి పొందే నీ ఆత్మీయ మేలు నిన్ను నిలవబెడుతుంది. దిస్ ఈజ్ యువర్ సాల్వేషన్. దిస్ ఈజ్ యువర్ సాల్వేషన్. యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బెనిఫిట్ టు ద లార్డ్. దేవునికి ఏ మేలు లేదు దీనివలన. దేనివల్ల నీ మేలు? దేవునికి నీవు ప్రభువు సాక్షిగా లోకమునకు వెళ్ళి ప్రకటిస్తే, నీవు ప్రభువు కొరకు ఒక ఆత్మను సంపాదిస్తే, నీవు ప్రభువు సాక్షిగా ఎవరినైనా ప్రభావితం చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ సంబడి బై యువర్ క్రిస్టియన్ లైఫ్, దట్ విల్ బెనిఫిట్ గాడ్. అది దేవునికి మేలు. అది ప్రభు అడుగుతుంది నీ దగ్గర. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పౌలు అందుకనే ఇదివరకే పట్టుకొని ఉన్నానని, నేను చేయాల్సిందంతా అయిపోయిందండి అని నేను అనుకోవడం లేదు. ఇదివరకే గెలిచానని నేను అనుకోవడం లేదు. ఏమంటున్నాడు? ఆ దేవుడు ఆయన యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, ఎస్ ఐ నో దేర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ మీ. నా కొరకు గొప్ప బహుమానము. ఏమంటున్నాడు? ఆ దినం పౌలు చెప్పినటువంటి మాట, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇప్పుడు నాకు తెలుసు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పౌలును ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుడే నిన్ను నన్ను పిలిచాడు. హల్లెలూయా. ఒప్పుకుంటారా ఈ మాట? మనకు వేరే దేవుడు ఎవరు లేడు. పౌలును పిలిచిన దేవుడే నిన్ను నన్ను మనందరినీ సర్వలోకములో ఉన్నటువంటి ఆయన యొక్క సంఘమును ఆయన పిలిచిన్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, పౌలును ఏ పిలుపు పిలిచాడో నిన్ను నన్ను అదే పిలుపు పిలుస్తున్నాడు. నో డిఫరెన్స్. దేని కొరకైతే పౌలును పిలిచాడో దాని కొరకే నిన్ను నన్ను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం గమనించండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. మిమ్మును పిలిచిన పిలుపును మీరు గమనించండి. ఏంటా పిలుపు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనాలి. యు నీడ్ టు నో. క్రైస్తవ జీవితం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి.
దేని కొరకు క్రీస్తు మిమ్మల్ని పిలిచాడో ఇది మీరు తెలుసుకోవాలి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్ టు చర్చ్. ఏదో ఆదివారం చర్చ్కి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. మీరు ప్రార్థన చేసి, మీరు బలం పొందుకొని, మీరు వాక్యం తెలుసుకొని, వాక్యంలో మీరు బలపడి, ఇంత మట్టుకు మాత్రమే కాదు. కానీ క్రీస్తు మిమ్మల్ని పిలిచినటువంటి ఈ పిలుపు యొక్క బలాతిశయం ఏంటిదో, దేని కొరకు ప్రభు మిమ్మల్ని పిలిచాడో, యు నీడ్ టు నో దిస్. ఇది తెలుసుకోవాలి మీరు. ఇట్స్ నాట్ జస్ట్ మీరేదో క్రైస్తవులుగా ఉండిపోయి మన యొక్క క్రైస్తవ జీవితం ఎంతవరకు అంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దిస్ ఈజ్ వాట్ అవర్ క్రిస్టియన్ లైఫ్. ఏమన్నా వస్తే, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు, మా ఇంటి వాళ్ళని, మా చుట్టాలని, మా బంధువుల్ని, మా ఊరు వాళ్ళని, మా చర్చ్ వాళ్ళని. This is what our Christian life. But this is not what you are called for. నీవు పిలువబడినటువంటి పిలుపు ఇది కాదు. ఇవన్నీ మీకు కావలేనని పరలోకములో ఉన్న మీ తండ్రికి తెలుసు. తెలీదా? తెలియకుండా నీకు ఉద్యోగం ఇచ్చాడా? తెలియకుండా నీకు ఇంత జీతం ఇచ్చాడా? తెలియకుండా నీకు ఇంత మంచి ఇల్లు ఇచ్చాడా? తెలియకుండా నీకు కావలసినవన్నీ ఇచ్చాడా? ఇవన్నీ మీకు కావాలేనని పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. నువ్వేం చేయాలి? ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని నువ్వు వెతకాలి, ఆయన రాజ్యము కొరకు నీవు ప్రయాసపడాలి. పౌలును పిలిచినటువంటి పిలుపు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తున్నాడు, 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? ఆయన యొక్క రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించడానికి. పౌలును పిలిచినటువంటి దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. కీప్ యువర్ ఫెయిత్, కీప్ యువర్ ఎయిమ్ ఎట్ జీసస్. మీ యొక్క గురి, మీ యొక్క ఎయిమ్, మీ యొక్క గోల్ షుడ్ బి క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసు, ఆయన మనకు గురిగా ఉండాలి. పరిశుద్ధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, గొప్ప పిలుపు. దేని కొరకు? దేని కొరకు మనల్ని పిలిచాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మీరు పిలువబడ్డారు. మీరు చీకటిలోనున్నటువంటి వారు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మిమ్మల్ని పిలిచాడు. యు ఆర్ నాట్ కాల్డ్ జస్ట్ టు బి బ్లెస్డ్. యు విల్ బి బ్లెస్డ్, యు షాల్ బి బ్లెస్డ్, యు విల్ బి డెఫినెట్లీ బ్లెస్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీంట్లో అనుమానం ఏమి లేదు. తన మహిమైశ్వర్యము చొప్పున ఆయన ఆశీర్వదిస్తాడు, నో డౌట్. తన యొక్క మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక, నో డౌట్. బట్ వెన్, వాట్ ఫర్ యు ఆర్ కాల్డ్, దేని కొరకు మీరు పిలువబడ్డారు, ఆ పని మీరు చేస్తే యు విల్ బి బ్లెస్డ్. ఆశీర్వాదం అనే మాట మరొక్క మారు నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద వరల్డ్.
లోక సంబంధమైన ఆశీర్వాదముల గురించి నేను ఎన్నడూ మాట్లాడను. లోక సంబంధమైన ఆశీర్వాదాలు నిశ్చయంగా దేని కొరకండి? నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, దక్షిణామూర్తి అంకుల్ ఒక మాట అంటాడు, ఆయన ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేయకపోతే రాడండి అక్కడికి. తాత నీకు ఎందుకు అని అడిగాడంటే ఎలీషా పాస్టర్, నువ్వు ముసలాడు అయిపోయావు, నీకెందుకు ఏసీ ఫస్ట్ క్లాస్, మామూలు దాంట్లో రావా నువ్వు అన్నాడంట. అడిగితే ఒరేయ్ ఏసీ ఫస్ట్ క్లాస్ ఎవడి కొరకరా దేవుడు పెట్టింది? దేవుని సేవకుల కొరకు పెట్టాడు. దేవుని సేవకులు ఏసీ ఫస్ట్ క్లాస్లోనే రావాలా. నేను దేవుని పెట్టి నేను అన్నిటికంటే ఉన్నతమైన దాంట్లో ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. నేను పోకపోతే వేరేవాడు పోతాడు దాంట్లో. ఏసీ ఫస్ట్ క్లాస్ దేవుని బిడ్డలు పోకపోతే అన్యులు వెళ్తారు, దేవునికి అవమానం. నేను ఏసీ ఫస్ట్ క్లాస్లోనే వస్తానంటాడు ఆయన. లోకములో ఉన్న సకల ఆశీర్వాదములు, ఈ భూమి మీద ఉన్న సమస్తమైన ఆశీర్వాదాలు నీ కొరకు దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఏదెను వనమును శృంగారమైన వనం ఎవరి కొరకు? సాతాను కొరకా? ఆదాము అవ్వల కొరకు దేవుడు సృష్టించాడు. సమస్తమైన ఆశీర్వాదాలు దేవుడు తన పిల్లల కొరకు సృష్టించాడు. యు షల్ రిసీవ్ దట్, యు షల్ రిసీవ్ దట్. ఇఫ్ యు నాట్, ద వరల్డ్ విల్ ఎంజాయ్ దట్. నీవు దాన్ని పొందుకోకపోతే, దేవుడు నీ కొరకు సృష్టించినటువంటి ఆశీర్వాదం నీవు పొందుకోకపోతే, ఒక మాట చెప్తానండి, కిందున్న ఇల్లు మాది, నో డౌట్. జయరాజు నన్ను వదిలిపెట్టి నీతో నాకు సంబంధం లేదని వెళ్ళిపోయాడు అనుకోండి, విల్ హీ రిసీవ్ దట్? ఆ ఇంటిలో వాడికి భాగం ఉంటుందా? ఆ ఇంటిలో వాడికి భాగం పొందాలంటే నా కొడుకుగా జీవించాలి, నా కొడుకుగా ఉండాలి, నా కొడుకుగా నన్ను సంతోషపరచాలి. నాకు దుఃఖం కలిగించే జీవితం జయరాజు ఉంటే, నాకు విరోధంగా జయరాజు జీవిస్తే, నన్ను విడిచి లోక సంబంధమైన మార్గాలలో వాడు ఇష్టం వచ్చినట్టుగా వాడు వెళ్ళిపోయి మా నాన్న సంపాదించిన ఇల్లు అంటే నైచెల్తా. దేవుడు కూడా నీ కొరకు సృష్టించినటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే, ఈ లోకంలో దేవుడు సమృద్ధిని కలుగు చేశాడు, ఆ సమృద్ధి నువ్వు పొందుకోవాలంటే దేవుని కుమారుడిగా నీవు జీవించాలి. ఇవి నీకు దొరుకుతాయి. దీని గురించి నేను మాట్లాడడం లేదు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనటువంటిది, మేలు లోక సంబంధమైనటువంటిది. దేవుని యొక్క మేలు లోక సంబంధమైనటువంటిది, ఆశీర్వాదము ఆత్మ సంబంధమైనటువంటిది. అది నీవు పొందుకోవాలంటే దేవుని యొక్క పిలుపునకు లోబడి నీవు, దేవుని యొక్క పిలుపు దేని కొరకు పిలిచాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. యు నీడ్ టు బి ఎ విట్నెస్ unto Jesus to the entire nation. మీరు ఆయన యొక్క సాక్షిగా జీవించాలి అని ఆయన పిలుస్తున్నాడు. ఎన్ని శ్రమలు ఎదురైనా పౌలు తన యొక్క ప్రయాణం ఆపలేదు. పౌలు చెప్పినటువంటి శ్రమలు మనం చదువుకుంటే మనకు వాటిలో ఒక్కటి కలిగితే చాలండి, ఒక్క శ్రమ కలిగితే చాలు, మూసేసి చాలులే, ఇప్పుడు దాకా నేను చేసింది చాలులే అని మన జీవితాన్ని మనం ఆపేస్తాం, మన క్రైస్తవ ప్రయాణాన్ని మనము ఆపేస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్క దినము కాదు, ఒక్క నెల కాదు, ఒక్క సంవత్సరం కాదు, 31 సంవత్సరాలు పౌలు తన యొక్క ప్రయాణం కొనసాగించాడు. ప్రభువు చేత పట్టబడినది మొదలుకొని, ప్రభువు ఆయనను పిలిచినది మొదలుకొని 31 సంవత్సరాలు శ్రమలు పడుతూనే ఉంటే సువార్త ప్రకటిస్తూ, లేకపోతే సువార్త ప్రకటించినందుకు కొరడాలతో కొట్టబడి ఖైదులో. మరొక మాట పౌలు మాట్లాడలా. హీ నెవర్ టుక్ ఎ లీవ్. మన ఉద్యోగంలో ఈఎల్లు సిఎల్లు ఇవన్నీ పెట్టుకొని ఉద్యోగంలో మనం రెస్ట్ తీసుకుంటూ ఉంటాం, కానీ పౌలు అన్నడు కూడా రెస్ట్ తీసుకోలే. అలసిపోయాను ఇక జాలే ఎప్పుడు అనుకోలా. తాను పిలవబడినటువంటి పిలుపు కొరకు, ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే సువార్త ప్రకటించాలి, లేకపోతే ఖైదులో ఉండి పత్రికలు రాయాలి. 2 పనులు.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, 31 సంవత్సరాల పరిచర్యలో ఎన్ని శ్రమలు పడి, ఎంత కొట్టబడి, ఎంతగా హింసించబడి, ఇదివరకే నేను పట్టుకొని ఉన్నానని నేను అనుకొనుటలేదు. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకొనుటలేదు. ఐ నెవర్ థింక్ దట్ ఐ హ్యావ్ అటైన్డ్ ఆల్రెడీ. స్టిల్ నేను బ్రతికుంటే క్రీస్తే, చావైతే అది నాకు. హల్లెలూయా. పౌలు చెప్పిన మాట అండి, మనం చెప్పిన మాట కాదు. హల్లెలూయా చెప్పకండి. మనం చెప్తామా ఈ మాట? పౌలు చెప్పాడు. పౌలు కొరకు దేవునికి స్తోత్రం, పౌలు కొరకు దేవునికి స్తోత్రం. నీవు నేను ఈ రకంగానే ఉండాలని పౌలు మనల్ని బలపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందుకనే పౌలు మనకి ఈ మాటలు రాస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ దట్ 2022 డిసెంబర్ 31వ తారీఖు నేను ఈ తీర్మానం తీసుకున్నానండి, ఆ తీర్మానంలో నేను 2023 సంవత్సరంలో 33 సార్లు పడిపోయినానండి, ఇప్పుడు మరలా 2023 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున అదే తీర్మానం మరలా తీసుకుంటున్నానండి, మరలా నేను చెప్తున్నానండి, బైబిల్ చదువుతా ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం తీసుకున్నానండి తీర్మానం, పోయిన సంవత్సరం 33 సార్లు ఓడిపోయానండి. ఈ సంవత్సరం మళ్ళీ అదే తీర్మానం తీసుకుంటున్నానండి, ఈ సంవత్సరం 63 సార్లు ఓడిపోతానండి. వచ్చే సంవత్సరం మరలా డిసెంబర్ 31 వస్తుందండి, అప్పుడు మరలా అదే తీర్మానం తీసుకుంటానండి. అవతల 2025 సంవత్సరంలో మరలా 96 సార్లు నేను వద్దండి, వద్దు. దీని కొరకు కాదు పౌలు మాట్లాడుతుంది. దిస్ వాట్ ఎవర్ యూ సే, I will read Bible, I will pray, I will come to church, I will come in time. ఇవన్నీ నీ ఆత్మీయ మేలు కొరకు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నీవెక్కడ ప్రయాసపడుతున్నావు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, వేర్ యు ఆర్ ప్రొక్లైమ్ ద గుడ్నెస్ ఆఫ్ యువర్ క్రైస్ట్. క్రీస్తు యొక్క మంచితనాన్ని నీవు ఎక్కడ ప్రకటిస్తూ ఉన్నావు? ఎక్కడ నీవు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ ఉన్నావు? ప్రియమైనటువంటి దేవుని సంగమా, పౌలు అంటున్నాడు, వెనుక ఉన్నవి మరచి, ఫర్గెటింగ్ అబౌట్ ద పాస్ట్. ఇప్పటి వరకు నీ జీవితంలో క్రీస్తు సాక్షిగా జీవించడంలో ఓడిపోయావా? ఫర్గెట్ ఇట్. ఇప్పటి వరకు నిజంగా క్రీస్తు కొరకు నేనేమి చేయలేకపోయాను నా జీవితంలో అంటున్నావా? ఫర్గెట్ ఇట్. ఇన్ని సంవత్సరములు నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయానంటున్నావా? ఫర్గెట్ ఇట్. దాని గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవద్దు. ప్రెస్సింగ్ టువర్డ్ ద గోల్. ముందున్న వాటిని గుర్తు చేసుకుంటూ వాటి కొరకై వేగిరపడుతూ. ఎందుకు వేగిరపడుతూ అంటున్నాడు? బికాస్ ఐ హ్యావ్ లాస్ట్ ద వాల్యుబుల్ టైమ్ ఇన్ మై లైఫ్. 1 కిలోమీటర్ ఒక మనిషి నడవాలండి. ఆ మనిషికి ఉన్నటువంటి గురి 1 కిలోమీటర్ నడవాలి. ఎంత టైంలు? 1 గంట టైం. గంట టైంలో కిలోమీటర్ నడవాల్సినటువంటి మనిషి 55 నిమిషాలు నిద్రపోయాడు అనుకోండి, నాలాగా పాల్బాబులాగా. అప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాల్లో పరిగెట్టాలి. ఐ నీడ్ టు కంప్లీట్ బిఫోర్ ఐ డై. నేను చచ్చేదానికంటే ముందు ఆ గురి చేరుకోవాల్సిందే నేను. ఇది పౌలు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు దాకా నేను ఏదైతే చెయ్యలేకపోయానో అది చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పరిగెట్టాలి. I cannot walk now. ఇప్పుడు నడిస్తే సరిపోదు. I need to run, pressing towards the goal. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనక ఉన్నవి మర్చిపోయి, forgetting all my failures, I am pressing towards the goal. గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు పౌలు ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, pressing towards the goal. There are 2 callings in every man's life. ప్రతి మనుషునికి 2 రకాల పిలుపులు ఉంటాయండి. One is a general calling. A second one is a special calling. What is the general calling? మామూలుగా ప్రతి మనుష్యుడికి లభించేటువంటి సాధారణమైన పిలుపు.
ఏంటిది? నీవు విశ్వసించాలి, నీవు రక్షణ పొందాలి, ఆత్మీయంగా బలపడాలి. ఇంత మాత్రం కాదండి, అనేకులకు నీవు సాక్షిగా ఉండాలి. ఇది జనరల్ కాలింగ్. ప్రతి మనిషి కూడా ప్రభువుకు సాక్షిగా ఈ లోకములో జీవించాలి. ప్రతి విశ్వాసి ప్రభువు కొరకు ఆత్మలను సంపాదించువాడుగా ఉండాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు ముగించుకుందాం త్వరగా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. దిస్ ఈజ్ ఎ జనరల్ కాలింగ్. డిసైప్లింగ్ పీపుల్ ఈజ్ ఎ జనరల్ కాలింగ్, నాట్ ఫర్ సమ్ స్పెషల్ పీపుల్. ఏదో పాస్టర్ గారి పని, సంపూర్ణ సేవకులు మాత్రమే సువార్త ప్రకటించి ప్రజలను దేవుని కొరకు నడిపించాలని ఎవరు అనుకోకండి. ఇట్ ఇస్ ఎ మిస్కాన్సెప్ట్, తప్పు అవగాహన, తప్పు అభిప్రాయం. సేవకుడు మాత్రమే సేవ చేయాలి, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చిన వాళ్లే దేవుని పని చేయాలనేటువంటిది ఇట్ వాజ్ ఎ రాంగ్ కాన్సెప్ట్. ఇట్ వాజ్ ఎ మిస్కాన్సెప్ట్, తప్పు అభిప్రాయం. ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా మీరు వెళ్ళి సర్వజనులను శిష్యులనుగా చేయొచ్చు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిత్వం ఇచ్చుచు మీకు ఏ ఏ సంగతులను నేను బోధించితునో వాటినన్నిటినీ గాయకొనవలనని ఆజ్ఞాపించండి. దిస్ ఈజ్ ఎ జనరల్ కాలింగ్. ప్రతి ఒక్కరూ ఈ పని చేయాల్సిందే. ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాల్సిందే. ప్రతి ఒక్కరూ క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించువారిగా ఉండాల్సిందే. లేకపోతే ఏమవుద్ది? ఈ పన్ను చేయకపోతే ఆ దినము వారి వారి పని పరీక్షించబడును. ఒక దినం రాబోతుంది, మనందరికీ తెలిసి ఈ మాట. వారి వారి పని, వారు కట్టుకొనినది ఎలా కట్టుకున్నారో ఆ రోజు పరీక్షించబడుతుంది. నీవు గడ్డి తీసుకొచ్చావా, కాలిపోయే వాటిని తీసుకొచ్చావా, అగ్ని చేత పరీక్షించబడతాయి. నీవు చేసినటువంటి పని కాలిపోతే నీకు ఏ మెప్పు దొరకదు. ఒప్పుకుంటారా ఈ మాట? వాక్యమేనా నేను చెప్తుంది? నా సొంత బుద్ధిలోంచి పుర్రిలోంచి పుట్టినటువంటి ఏమన్నా పుచ్చిపోయిన మాటలు చెప్తున్నానా? దేవుని వాక్యమేనా? ఆ దినము వారి వారి పని పరీక్షించబడుతుంది. నీవు చేసిన ప్రతి పని, నేను చేసిన పని, మన పనులు పరీక్షించబడతాయి. అవి కాలిపోతాయా, దేవుని ఎదుట నిలిచి ఉంటాయా? బంగారము, వెండి, వెలగల రాళ్ళు అట్టివి మరి ఏ అయినా వాటితో నువ్వు కట్టుకుంటున్నావా? గడ్డి, కర్ర, కొయ్యకాలు, కాలిపోయేటువంటి వాటితోటి నీవు కట్టుకుంటున్నావా? ఆ దినమున బళ నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునేటువంటి లిస్టులో నువ్వు వస్తావా? చావు తప్పి కన్నులట్టబోయినట్టు అంటారే, ఆ రకంగా నీవు పరలోక రాజ్యంలో చేరతావు. వానికి ఏ మెప్పు లభించదు. కొంతమందిని గురించి రాయబడింది అక్కడ, ఉందా మాట? కొంతమందికి పరలోకంలో ఏ మెప్పు లభించదంట. ఎవరికి? ఎవరైతే నా మట్టుకు నేను ఆశీర్వదించబడి నేను ఈ లోకంలో సంతోషంగా ఉంటే చాలు, ప్రభువు నాకు తోడుండి నాకు ఏ ఆపద రాకుండా కాపాడి, నాకు ఏ జబ్బు రాకుండా కాపాడి, ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్లన్నీ టైంకి వచ్చేసేసి 1కి 4 ఇళ్ళు కట్టుకొని 5 కార్లు కొనుక్కొని సంతోషంగా నేను జీవిస్తే చాలు అని ఎవరైతే అనుకుంటా ఉన్నారో వారు అనుకుంటున్నారు, అబ్బో నేను ఎంత మంచి క్రైస్తవ జీవితంలో ఉన్నాను, అందుకనే దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో చూడండి. దేవుడు నాకు చూడండి, నేను అడక్క ముందే 2 ఇళ్ళు ఇచ్చాడు, 3 ఇళ్ళు ఇచ్చాడు, 4వ ఇల్లు కూడా వచ్చేసింది. దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో చూడండి. వారు ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నారు. ఆ దినము వారి వారి పనులు పరీక్షించబడతాయి. వాట్ హ్యావ్ యు బ్రాట్ ఫర్ మీ? నా కొరకు పరలోకంలోనికి ఏం తీసుకుని వచ్చావు? అయ్యా నేను ఎంత ప్రార్థన చేశానయ్యా. దేని కొరకు? దేని కొరకు ప్రార్థన చేశావు? అయ్యా నేను బైబిల్ 130 సార్లు చదివేశానయ్యా. నేను రక్షించబడిన కొత్తలో ఒక తమ్ముడు చెప్తా ఉంటా, అన్నా నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివినావన్నా అని అడిగాడు. అయ్యా ఒక్కసారి కూడా చదవలేదు. ఈవెన్ టుడే ఐఎమ్ బీయింగ్ హానెస్ట్, నేను బైబిల్ మొత్తం ఒక్కసారి కూడా చదవలేదండి.
దేవుడు నన్ను ఏది చదవమంటున్నాడో అది చదువుతున్నాను అంతే. దాన్ని మట్టుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ చదివిన ఒక్క వచనంలో నేను ఎక్కడున్నానో పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అన్న నేను 21 సార్లు బైబిల్ చదివినానన్న. ఎస్, బైబిల్ రెఫరెన్స్లు చాలా బాగా చెప్పేవాడు. నాకు అసలు బైబిల్లో ఏది ఎక్కడుందో ఏం తెలియదు. కానీ ఎన్నిసార్లు చదివావు అనేది కొలబద్ద కాదు. చదివిన దానిలో ఎంతవరకు నీ జీవితం మార్చబడింది, ఇది ప్రభు అడిగేది. చదివిన దానిలో ఎంత మటుకు నీవు ఆ వాక్యం ప్రకారంగా జీవిస్తున్నావు, ఇది ప్రభు అడిగేది. వాక్యం అంతా నీకు తెలియకపోవచ్చు, యేసు నన్ను ప్రేమిస్తున్నాడనే ఒక్క మాట నన్ను రక్షిస్తుందండి. ఆ ఒక్క మాటే బైబిల్లో మొత్తం అంతా. బైబిల్ని మొన్న ఆయన అంటున్నాడు, జెర్మియా గారు అనుకుంటాను, దైవజనుడు జెర్మియా గారు అనుకుంటాను, బైబిల్ మొత్తాన్ని మిక్సీలో వేసి కొట్టి దీంట్లో మొత్తం కలిపి ఏముందిరా చెప్పురా బాబు అంటే 2 అక్షరాలు ఉన్నాయంట, ప్రేమ. ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే ఈ ఒక్క మాట, ఇది చాలు నువ్వు పరలోకం వెళ్ళడానికి. వెళ్ళిపోతావు, నో డౌట్. మీరెవరు పరలోకానికి పోరని నేను చెప్పడంలా, మీరందరూ పరలోకానికి పోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ, ఎంతమంది ఆయన అంగీకరించారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. కానీ పరలోకంలోనికి నువ్వేం తీసుకెళ్తావు, ఇది ప్రశ్న. ప్రభువు దగ్గరికి నువ్వేం తీసుకెళ్తావు? నువ్వు వాయిద్యాలు వాయించావా? పరలోకంలో నీకు అవకాశం లేదు. పాటలు పాడావా? వర్షిప్ చేసావా? వీటి ద్వారా ఎవరి జీవితమైనా మార్చబడిందా? వీటి ద్వారా ఎవరైనా ప్రభువుని అంగీకరించారా? పరలోకంలో ఎవరైనా ఏదో ఒక మూల నుంచి ప్రభువా ఇదిగో ఆ బ్రదర్ వచ్చి నాకు సాక్ష్యం చెప్పాడు, దానివల్ల నా జీవితం మార్చబడింది, ఆ సిస్టర్ వచ్చి నా కొరకు ప్రార్థన చేసి నన్ను దేవుని వాక్యం చెప్పి దేవుని మందిరానికి నడిపించింది, దానివల్ల నా జీవితం మారింది, కనుక నేను పరలోకానికి వచ్చానని ఒక్క మనిషి పరలోకంలో చెప్తే బలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రియమైన దేవుని సంగమా, వాట్ వీఆర్ డూయింగ్, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఫర్గెటింగ్ ద పాస్ట్. అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నీ క్రైస్తవ జీవితంలో నువ్వేమీ చేయలేకపోయావు, దిగులు పడకు. దేవుడు నీ ముందుంచినటువంటి ఈ సంవత్సరం, దేవుడు నీ ముందుంచినటువంటి జీవితకాలం ప్రభువుని అడుగు, ప్రభువా నన్ను వాడుకో అయ్యా, నా మిగిలిన జీవితంలో నీ సాక్షిగా జీవించడం కొరకు నన్ను వాడుకో. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము, దేర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ యూ ప్రొవైడెడ్ ఇఫ్ యు రన్ ద రేస్. నీవు ఆయన యొక్క పరుగు పందెము పరిగెట్టినట్లయితే 55 నిమిషాలు కిలోమీటర్ దూరం పోవలసిన వాడివి ఆగిపోయి నిద్రపోయావు. 5 నిమిషాలే ఉంది నీకు ఇంకా. పరిగెట్టు, ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు సాక్షిగా జీవించడం కొరకు ప్రయాసపడు. దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు పనిచేస్తే ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలుసు, అవన్నీ ఇస్తాడు డెఫినెట్లీ. దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. కమింగ్ బ్యాక్, ఇది జనరల్ కాలింగ్, ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది. అండ్ దేర్ ఈజ్ ఎ స్పెషల్ కాలింగ్. అన్లెస్ యూ fulfill the general calling, you will not receive the special calling. నీవు దేవుడు నిన్ను పిలిచినటువంటి మొదటి పిలుపునకు లోబడకుండా, అది పూర్తి చేయకుండా స్పెషల్ కాలింగ్ ఉండదండి. ఇఫ్ యు ఒబే ద జనరల్ కాలింగ్, హీ విల్ చూస్ ద పీపుల్ ఫర్ స్పెషల్ కాలింగ్. స్పెషల్ కాలింగ్ ఎవరు? అబ్రహాం. హీ వాజ్ కాల్డ్ ఫర్ సంథింగ్ స్పెషల్. విశ్వాసులకు తండ్రిగా మొట్టమొదటి విశ్వాసిగా ఉండడానికి పిలువబడ్డాడు. మోసెస్ టు లీడ్ ద పీపుల్ ఫ్రమ్ ఈజిప్ట్. జాషువా టు లీడ్ ద పీపుల్ ఇన్ టు ద, ఆయన ఆ యొక్క కనాను దేశంలోనికి వారిని తీసుకువెళ్ళి వారికి భాగించి ఇవ్వడం కొరకు యెహోషువ. సమూయేలు, పౌలు, బిల్లీ గ్రహం, సహోదరుడు భగత్ సింగ్, ఇటువంటి వారిని అందరినీ కూడా ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు పిలిచాడు. అది ప్రత్యేకమైన పిలుపు. ఎప్పుడు ప్రత్యేకమైన పిలుపు? జనరల్ కాలింగ్, సాధారణమైన పిలుపు నీలో నిలబడితే, ఇది నువ్వు పూర్తి చేస్తే 10th క్లాస్ పాస్ అయితే ముందు, అప్పుడు నువ్వు ఇంటర్మీడియట్, డిగ్రీలు, తర్వాత ఇవన్నీ పిహెచ్డీలు. ముందు ఇది పాస్ అవ్వు, ఇది పాస్ అవ్వం. స్పెషల్ కాలింగ్, నేను కూడా ఏదో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
లెట్ us obey the Lord for his general calling. ఆయన యొక్క సార్వజనీనమైనటువంటి సార్వత్రికమైనటువంటి ప్రతి మనుష్యుడికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు విశ్వసించి రక్షణలో బలపడి స్థిరపడి సాక్షిగా జీవించి ఆయన యొక్క సువార్తను ప్రకటించుట ఆయన మనకి ఇస్తున్నటువంటి పిలుపు. 2023 సంవత్సరం వరకు మన యొక్క విశ్వాస జీవితంలో ఎంతమందిని ప్రభువులోనికి నడిపించాము, నడిపించలేదు, ఎన్ని అవకాశాలు మనం పోగొట్టుకున్నాము, ఎంతమందికి సువార్త ప్రకటించడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చినా నోరు మూసుకొని ఏమనుకుంటారో అని చెప్పి మనం ఆగిపోతాం. సువార్త ప్రకటించవలసిన దగ్గర ప్రకటించకుండా మనం తప్పుకొని వస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఇప్పుడు మర్చిపో. డోంట్ బీ డిప్రెస్డ్ వేర్ యు ఆర్ ఏ ఫెయిల్యూర్. గతంలో పోయినటువంటి వాటిని గురించి వెనుకున్న వాటిని మరచి పౌలు అంటున్నాడు, ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ నాకు మిగిల్చబడినటువంటి జీవితంలో ప్రభువుకు సాక్షిగా జీవించడం కొరకు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఈ 2024 సంవత్సరంలో బలపరచి స్థిరపరచి తన కృప చొప్పున ఎవరిని రక్షణలోనికి నడిపించడం కొరకు నిన్ను ఆయన పిలుచుకున్నాడు. యు ఆర్ నాట్ కాల్డ్ జస్ట్ లైక్ దట్. ఏదో చర్చిలో ఖాళీగా ఉంది, కుర్చీలు ఖాళీగా ఉంటాయని దేవుడు నిన్ను పిలవలా. తన రాజ్యాన్ని నింపడం కొరకు దేవుడు పిలిచాడు. దేవుని యొక్క రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. డోంట్ థింక్ నేను ముసలిదాన్ని, నేను చదువుకోలేదు, ఇంకోటి ఎవరు అనుకోకండి. దేవుడు నీతో చెప్తాడు నువ్వేం చేయాలో. ప్రార్థన చేయండి, ప్రభువా ఈ 2024 సంవత్సరంలో నా జీవితంలో నీ కొరకు నేనేం చేయాలి. మన కొరకు ఏం చేయాలో దేవుడు చెప్పక్కల మనం బాగా చేసేస్తాం. ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, అన్నీ చేస్తాం. కష్టం వచ్చినప్పుడు మోకరిస్తాం, ఉపవాసం ఉంటాం, పక్కన వాళ్ళు కూడా ఉపవాసం ఉండమంటాం, అన్నీ చేస్తాం. బట్ ఫర్ గాడ్, ఫర్ ద కింగ్డమ్, వాట్ ఐ షాల్ డూ, నేనేం చేయాలి ప్రభువా, నాతో మాట్లాడు. ప్రభువు మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.